Friends, welcome to today's online class. In this class, we will discuss about the one of the application of Beer-Lambert's law, that is simultaneous determination of chromium and manganese in a given mixer. Okay, the mixture of chromium and in the previous class we are determining the only the single ion, that is maybe ferrous or manganese or lead or nitrate ion. But here in this class we are discussing about the simultaneous at a time determination of chromium and manganese given mixture. Okay, it is the last application of Beer-Lambert's law in the unit 4 of C1 cluster. With this topic, the fourth unit was completed. Okay, to determine the simultaneous at a time estimation of the chromium and manganese can be done by the some procedure. In this procedure, you have to calculate the different absorbances for the two different species present in the mixture at different wavelengths. Okay, అంటే మనకి ఒక మిక్సర్లో క్రోమియం ఉంది, మాంగనీస్ ఉంది. సో ఈ రెండింటిని ఎట్ ఏ టైం మెజర్ చేయాలంటే మనకి డిఫరెంట్ అబ్జార్బెన్స్లు, క్రోమియంకి ఒక అబ్జార్బెన్స్ వస్తుంది, దాన్ని ఏ1 అనుకుంటాం. మాంగనీస్కి ఒక అబ్జార్బెన్స్ వస్తుంది, దాన్ని ఏ2 అనుకుంటాం. అట్లాగే ఏ1 అబ్జార్బెన్స్కి ఒక వేవ్ లెంగ్త్ ఉంటుంది, అబ్జార్బింగ్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. అట్లాగే ఏ2కి డిఫరెంట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, దాన్ని ఏమో λ2 అనుకుంటాం. λ1 λ2 అబ్జార్బెన్స్ని ఏ1 ఏ2 అనుకుంటాం, అండ్ వేవ్ లెంగ్త్ని λ1 λ2 అనుకుంటాం. ఓకే, వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం Beer-Lambert's లాని యూజ్ చేసి అనేది మీకు చెప్తాను చూడండి. వెన్ టూ అబ్జార్బింగ్ స్పీసీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ సొల్యూషన్, ద అబ్జార్బెన్స్ వాల్యూ విల్ బి రిప్రజెంటెడ్ బై ద బోత్ స్పీసీస్. That means the total absorbance is equal to absorbance of the two individual molecules or the species present in the కాంపౌండ్ ఆర్ మిక్సర్. అంటే ఒక కాంపౌండ్లో టోటల్ అబ్జార్బెన్స్ ఏమని చెప్తారంటే దాంట్లో ఉన్న టూ అబ్జార్బెన్స్ ఏ1 ప్లస్ ఏ2. ఏ1 ఈజ్ ద అబ్జార్బెన్స్ ఆఫ్ క్రోమియం అనుకోండి, క్రోమియం +2 యొక్క అబ్జార్బెన్స్ని ఏ1 అనుకోండి, మాంగనీస్ యొక్క అబ్జార్బెన్స్ని ఏ2 అనుకుంటే ఈ రెండింటి యొక్క మిక్సర్ యొక్క అబ్జార్బెన్స్ అంటే మనకి ఏమవుతుంది, క్యాపిటల్ ఏ అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ1 ప్లస్ ఏ2 అవుతుంది అన్నమాట. ఓకే, హియర్ ఏ1 ఏంటి, ఏ1 ఈజ్ ద అబ్జార్బెన్స్, ఏ1 ఈజ్ ద అబ్జార్బెన్స్ అంటే క్వాంటిటీ ఆఫ్ ద రేట్ అబ్జార్బ్డ్ ఎట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ λ1. ఏ2 ఆల్సో అబ్జార్బెన్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీస్ at wavelength of λ2. Okay, however measuring the absorbance at two different wavelengths can be yield the exact concentration of the each component. In this procedure you have to calculate the different absorbances at a time by following procedure. Okay, come. First you get the total absorbance. First you calculate the A1 and A2 individually. మనకి టోటల్ అబ్జార్బెన్స్ కావాలంటే మనకి ఏం కావాలి, ఫస్ట్ A1 క్యాలిక్యులేట్ చేయాలి. A1 ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై హియర్ దిస్ ఫార్ములా η1 BC1 ప్లస్ η2 BC2 ఎట్ వేవ్ లెంగ్త్ λ1. అంటే λ1 వేవ్ లెంగ్త్ని ఇన్సిడెంట్ చేస్తాం మనం. అందులో క్రోమియం అనుకోండి, క్రోమియం ఎక్కడైతే అబ్జార్బెన్స్ జరుగుతుందో ఆ వేవ్ లెంగ్త్ దగ్గర లైట్ని ఇన్సిడెంట్ చేసాం. 520 లేదా 560 420 ఇలాగా మనం ఒక వేవ్ లెంగ్త్ని ఇన్సిడెంట్ చేసాం. అప్పుడు దాంట్లో ఎవరుంటారో C1 అంటే క్రోమియం కాన్సన్ట్రేషన్, దాని కాన్సన్ట్రేషన్ దాంతో వచ్చే అబ్జార్బెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మాంగనీస్ కూడా ఉంది కదా, దానికి అబ్జార్బెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే ఏ2ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే η-BC1 ప్లస్ η2 BC2 ఎట్ వేవ్ లెంగ్త్ λ2. ఇంకో రేడియేషన్ సెకండ్ ఉంది కదా, మాంగనీస్ ఉంది కదా, ఎస్, మాంగనీస్ వేవ్ లెంగ్త్ వేరేగా ఉంటుంది కదా, అబ్జార్బింగ్ వేవ్ లెంగ్త్. ఆ వేవ్ లెంగ్త్ మనం ఇన్సిడెంట్ చేసాం అనుకోండి సెకండ్స్ టైం, అప్పుడు
వచ్చే అబ్జార్బెన్స్ని A2 అంటారు కదా, ఆ A2ని దాంట్లో క్రోమియం అబ్జార్బ్ చేసుకున్నది క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే మాంగనీస్ అబ్జార్బ్ చేసుకున్నది. అంటే ఒక లైట్ ఇన్సిడెంట్ చేస్తున్నాం, λ1 ఇన్సిడెంట్ చేస్తున్నాం అనుకోండి, జాగ్రత్తగా ఫాలో అవుతున్నారా? వీఆర్ ఇన్సిడెంటింగ్ ద λ1 వేవ్ లెంగ్త్ లైట్. ఎట్ దట్ టైమ్ యూ కెన్ మెజర్ ద అబ్జార్బెన్స్ డ్యూ టు క్రోమియం యాజ్ వెల్ యాజ్ మాంగనీస్. ఒక λ1 వేసినప్పుడు C1 C2 ద్వారా వచ్చే రెండు, అంటే క్రోమియం మాంగనీస్ ద్వారా వచ్చే అబ్జార్బెన్స్ ఏమైనా వస్తే రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే λ2 వేవ్ లెంగ్త్ ఇన్సిడెంట్ చేసినప్పుడు క్రోమియం మాంగనీస్ రెండు అబ్జార్బెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే A1 వస్తుంది, A2 వస్తుంది. ఇలా వచ్చిన A1 A2ని యాడ్ చేసుకుంటే మనకు టోటల్ అబ్జార్బెన్స్ అనేది వస్తుంది అన్నమాట. టోటల్ అబ్జార్బెన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? When the absorbance of the species is plotted versus the concentration that of species according to Beer-Lambert law. ఇలా కనుక మనం అబ్జార్బెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని ఏం చేస్తాం, కాన్సన్ట్రేషన్కి అబ్జార్బెన్స్కి మనం గ్రాఫ్ గీస్తాం కదా, ఆ గ్రాఫ్ని బట్టి స్ట్రైట్ లైన్ వస్తుంది మనకి. ఈ స్ట్రైట్ లైన్ మనం ఈజీగా అన్నౌన్ కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. యూ హ్యావ్ టు టూ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ మనకి C1 C2 తోటి వస్తాయి కదా, ఈ రెండింటిని మనం అందులో యాడ్ చేసుకుంటే మనకి సింపుల్గా మనకి ఏమొచ్చేస్తుంది అంటే అబ్జార్బెన్స్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇంకా మీకు చూడండి, ఈ C1 C2లో క్రోమియం మాంగనీస్ పెట్టి చూద్దాం. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. λ1 వాల్యూ దేనికి, క్రోమియంది కదా, క్రోమియంది ఎక్కడ వస్తుంది అనుకున్నాం అబ్జార్బెన్స్ 440 నానోమీటర్స్. అదే మాంగనీస్ దగ్గర వస్తుంది అనుకున్నారు 545 నానోమీటర్స్. చూసారా, ఈ లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ రెండుకి A1 క్యాలిక్యులేట్ చేయాలి, ఈ లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు A2ని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఎలా చేస్తారో చూద్దాం. ది అబ్జార్బెన్స్ ఆఫ్ ద మిక్సర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ A ఈజ్ ఈక్వల్ టు A1. A1 అంటే ఎంత అనుకున్నాం, క్రోమియం ఉంది 440 నానోమీటర్స్ దగ్గర, 440 ప్లస్ A2 అంటే ఎంత అనుకున్నాం అబ్జార్బెన్స్ 545 మాంగనీస్ దగ్గరది. ఓకే, ఇప్పుడు చూడండి, A ఈజ్ ఈక్వల్ టు ఏది కట్టాలి, A1 కట్టాలనుకుంటున్నాం, అంటే 440 నానోమీటర్స్ది కట్టాలనుకుంటున్నాం. ఎలా కడతాం, ఎప్సిలాన్ అదే ఇటా 440 B ఎన్ని సెంటీమీటర్లు ఉంటే అన్ని, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏంటి క్రోమియం Cr2O7 -2. ఓకే, క్రోమియం కాన్సన్ట్రేషన్ C1 అన్నాం కదా, క్రోమియం అని రాస్తున్నాను, ఈటా డాష్. ఇప్పుడు దేనిది, మాంగనీస్ది 545 B సెంటీమీటర్స్. C కాన్సన్ట్రేషన్ ఆఫ్ మాంగనీస్ MnO4 మైనస్ పొటాషియం పర్మాంగనేట్ KMnO4 తీసుకుంటాం కదా, అది A1 అయింది ఇక్కడ. ఇది A1 అంటే అది పెట్టేశాను 440. అలాగే A2ని క్యాలిక్యులేట్ చేయాలి. A2 అంటే ఏంటి, 545 దగ్గర మాంగనీస్ యొక్క అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈటా డాష్. దేనిది, మాంగనీస్ క్రోమియం ఉంది 440 B. C is the chromium Cr2O7 -2 plus eta dash 545 B C MnO4 మైనస్. మనకి ఇది వచ్చింది. అప్పుడు టోటల్ ఏం చేస్తాం, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని మనకి ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఇది టోటల్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏ టోటల్ అబ్జార్బెన్స్, ఈ టోటల్ అబ్జార్బెన్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ ప్లస్ దిస్ వన్, ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, యూ విల్ డిటర్మైన్ ద 4 అబ్జార్బిటీస్ వన్ ఫర్ ద ఈచ్ అయాన్ అట్ ఈచ్ వేవ్ లెంగ్త్. ఒక్కొక్క వేవ్ లెంగ్త్కి ఒక్కోటి, అలాగా 2 వేవ్ లెంగ్త్లు ఉన్నాయి. 2 వేవ్ లెంగ్త్లు ఉన్నాయి కాబట్టి ఒక్కోటి 2 స్పీసీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని వస్తాయి, 4 అబ్జార్బిటీస్. ఫ్రమ్ ద మెజరింగ్ ద అబ్జార్బెన్స్ ఆఫ్ ద మిక్సర్ అట్ ఈచ్ వేవ్ లెంగ్త్ యూ విల్ హ్యావ్ ద సిస్టమ్ ఆఫ్ 2 ఈక్వేషన్స్ ఇన్ ద 2 known which can be algebraically solved for the molecular concentration of the 2 ions. ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకుని 4 రీడింగ్స్ వస్తాయి కదా, వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ఏం చేస్తాం, సాల్వ్ చేసుకుంటే మనకి ఎట్ ఏ టైంలో ఒకేసారి సైమల్టేనియస్గా క్రోమియం మాంగనీస్ని ఎస్టిమేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, చూడండి, ఇది ప్రొసీజర్. సైమల్టేనియస్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం అండ్ మాంగనీస్ అయాన్ ఇన్ ద మిక్సర్
To determine that, you have to calculate the two different absorbances, that is A1 due to for the chromium wavelength, and A2 is the absorbance due to the wavelength of manganese. A is equal to A1 plus A2. A1 is calculated by inserting the 440 nanometers. So that at the time you have to calculate the two absorbance due to chromium and as well as the manganese, and the same way at the wavelength of A2, that is 545 nanometers. So you have to calculate the absorbances due to manganese as well as chromium. You have to determine the 4 absorbities at a time. By adding this in this equation and calculating the algebraic equation, you get the total absorbance A is equal to A 40 nanometers plus A 540 nanometers. ఓకే, అర్థమైందమ్మా? ఇది ప్రొసీజర్ సైమల్టేనియస్గా మీకు నోట్స్లో ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు ఇక్కడ ఉంటుంది. సైమల్టేనియస్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం అండ్ మాంగనీస్ అయాన్ ఇన్ ద మిక్సర్. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి టోటల్ ఏ కావాలంటే A1 ప్లస్ A2. A1 ఈజ్ ద అబ్జార్బెన్స్ ఆఫ్ ద వన్ టైప్ ఆఫ్ స్పీసీస్, దట్ ఈజ్ అట్ λ1 క్రోమియం అనుకోండి. A2 ఈజ్ ద అబ్జార్బెన్స్ ఆఫ్ అనదర్ స్పీసీస్, దట్ ఈజ్ ఎట్ λ2, దట్ ఈజ్ మాంగనీస్ అనుకోండి. రెండు కలిసి ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ A1 ఎలా క్యాలిక్యులేట్ చేసాం? A1 ఈజ్ క్యాలిక్యులేటెడ్ విత్ ఎట్ λ1 అంటే 440 నానోమీటర్స్ దగ్గర. అక్కడ క్రోమియంది క్యాలిక్యులేట్ చేయాలి, మాంగనీస్ది క్యాలిక్యులేట్ చేయాలి. 2 వాల్యూస్ వస్తాయి, ఆ రెండింటిని యాడ్ చేసుకోవాలి. అలాగే 545 λ2 దగ్గర 545 నానోమీటర్స్ దగ్గర ఏం చేస్తాం? ఆ లైట్ వేసినప్పుడు క్రోమియంది క్యాలిక్యులేట్ చేయాలి, మాంగనీస్ది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండింటిని టోటల్ చేస్తే మనకేమొస్తుంది? A2 వస్తుంది. ఈ A1 A2ని కలిపితే మనకేమొస్తుంది? A1 ప్లస్ A2ని కలిపితే మనకేమొస్తుంది అంటే టోటల్ అబ్జార్బెన్స్ ఆఫ్ దట్ మిక్సర్ వస్తుంది. ఓకే, వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే ఇదిగో అదే సేమ్ అదే రియాక్షన్. ఏ టోటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు A1ని 440, A2ని 545. ఎందుకంటే క్రోమియం అబ్జార్బెన్స్ ఎక్కడ వస్తుందంటే 440 నానోమీటర్స్ దగ్గర వస్తుంది. అలాగే మాంగనీస్ అయాన్ది ఎక్కడ వస్తుందంటే 545 నానోమీటర్స్ దగ్గర వస్తుంది. సో A1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది? A1 అంటే A 440 నానోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏటా 440 B సెంటీమీటర్స్ క్రోమియం అయాన్ కాన్సన్ట్రేషన్ ప్లస్ ఏటా డాష్ 545 బీటా B సెంటీమీటర్ క్రోమియం మాంగనీస్ కాన్సన్ట్రేషన్. ఇన్ ద సేమ్ A 545 absorbance is equal to eta 440 nanometers B centimeters into chromium concentration plus eta 545 into B centimeter manganese concentration. ఓకేమ్మా, ఇది ఇలా కాన్సన్ట్రేట్ చేసుకుని మనం గ్రాఫ్ గీసుకున్నాం అనుకోండి. ఒక గ్రాఫ్ ఇట్లా, ఇక్కడ అబ్జార్బెన్స్ కాన్సన్ట్రేషన్, ఇక్కడ అబ్జార్బెన్స్ ఇలా వస్తే టోటల్ మనం ఒక పాయింట్ పర్టికులర్ టోటల్ అబ్జార్బెన్స్ దగ్గర మిక్సర్లో ఉన్న మాంగనీస్ని యాజ్ వెల్ యాజ్ క్రోమియంను కూడా ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద లాస్ట్ అప్లికేషన్ ఆఫ్ ద బీర్-లాంబర్ట్స్ లా. ఇది రాసి దీని ముందు ఏం రాయాలి? బీర్-లాంబర్ట్స్ లా రాయాలి కంపల్సరీ. ఏం రాయాలమ్మా? బీర్-లాంబర్ట్స్ లా ఖచ్చితంగా రాయాలి మీరు. ఇక్కడ రాస్తే ఇక్కడతోటి అవుతుంది మీకు. ఓకే, బాగా చదవండి, చాలా సింపుల్ చాప్టర్. ఒకే ప్రొసీజర్ ఏం మారదు, ఇలాగే ఉంటుంది మొత్తం అంతా. మీకు చెప్పాను కదా, ఇదిగో ఎస్టిమేషన్ ఆఫ్ అన్నీ చెప్పాను, మీరు చెప్పిందంతా నోట్స్లో ఉంటుంది. ఇదిగో ఇదే FE ఎస్టిమేషన్. గ్రాఫ్ ఇలా గీయాలి, రఫ్ గ్రాఫ్. మాంగనీస్, లెడ్, ఇదిగో లెడ్. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది? లెడ్ అయిపోయిన తర్వాత ఇది లెడ్, అది నైట్రేట్ అయ్యాను. సైమల్టేనియస్ డిటర్మినేషన్. ఓకేనమ్మా? ఓకే, బాగా చదవండి.